నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర సంపద పెంచాలన్న ధ్యాస జగన్కు లేదన్న యనమల. 5 ఏళ్లలో అప్పులు పెంచడం తప్ప చేసిందేమీ లేదని విమర్శ. అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం. అసైన్డ్ రైతులకు వడ్డీతో కౌలు చెల్లిస్తామని లోకేష్ హామీ. జగన్ ఆదేశాలతోనే ఛార్జిషీట్లో వైఎస్ పేరు చేర్చారు. కేసుల నుంచి బయటపడేందుకు కుట్ర పన్నారని షర్మిల విమర్శ. అర్ధరాత్రి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు హల్చల్. తెదేపా సానుభూతి పరుల ఇళ్లపైకి వెళ్లి దాడికి యత్నం. చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకుడి కారుపై రాళ్ల దాడి. వైకాపానే దాష్టికానికి పాల్పడిందని ఆరోపణ. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ క్రాస్ వద్ద తెలుగుదేశం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెదేపా మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతని కారుపై రాళ్లు వేశారు. ఆ సమయంలో వైకాపా కార్యకర్తలు అక్కడే ఉండడంతో వారే దాడులకు పాల్పడ్డారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నీరుకొండలో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో పేదలకు ఇస్తున్న 5,000 రూపాయల పింఛన్ను కొనసాగిస్తామన్నారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందరూ ఆ ఒక్క అవకాశం మాటని మోసపోయారు. ఎవరన్నా ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారు. 3 ముక్కలు ఆటలు ఆడతా మొదలుపెట్టాడు. తప్పనిసరిగా ఆగిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. 5 కోట్ల ఆంధ్రలో మళ్ళీ తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డని అంటున్నాడు తల్లి. రేపు అధికారులు వచ్చి మీ బిడ్డ కదా, మీ భూమి నాదంటాడు తల్లి. అందుకే అంటున్నాడు మీ బిడ్డ అని. 13 లక్షల కోట్ల అప్పులు పాలైంది. రేపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం. ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది మన లక్ష్యం. అద్భుతమైన నటుడు తెలియన ఆయన నటనకి వాస్తవ సినిమాలకు వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడైనా. కనీసం బాబు గారు మొదలుపెట్టిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి. అమ్మా 2019లో 2 ఘటనలు జరిగినాయి. ఒకటి కోడికత్తి, దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులక రైతులు, ఇది స్పెషల్ రైతు. ముఖ్యమంత్రి గారికి తగిలింది. నిన్నదో ప్రెస్ మీట్ పెట్టాడు, రాక ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఒక చిన్న గాయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. అంత అద్భుతంగా నటిస్తున్నారు అసలు. వైకాపా పాలనంతా అబద్దాల పుట్టగా సాగిందని బాపట్ల జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విమర్శించారు. ఓటుతో సమాధానం చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. మార్టూరు మండలం జొన్నతాళిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. జొన్నతాళికి చేరుకున్న ఏలూరికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం కొంగడపాలెంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ 6 పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో రవికుమార్కు అడుగడుగున పూల వర్షంతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. పథకాలు
ఏమవుతున్నారు రమ్మా రా. ఐదేళ్ల వైకాపా పాలనలో అనంతపురంలోని పార్కులు స్టేడియంలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ చిల్డ్రన్స్ పార్కులో ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. అనంతపూర్ అనేసరికి ఎక్కడికి పోయినా ఒకటే ప్రాబ్లం, డ్రైనేజ్. కనీసం మౌలిక సదుపాయాలు ఎక్కడ లేవు. ఇక్కడికి వస్తూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. కనీసం డ్రైనేజ్ కాలువలు కానీ క్లీన్ చేసిన దాఖలాలు పోలేదు. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పోయిన 5 ఏళ్లు ఇలాగే ఒక ఛాన్స్ అని చెప్పేసి నాశనం చేశారు రాష్ట్రాన్ని. మళ్ళా అబద్దాలు మేనిఫెస్టోతో ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కర్నూలుని రాజధాని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 5 ఏళ్లలో కనీసం మొదలు పెట్టలేంది మళ్ళా ఇంకొక 5 ఏళ్లలో కర్నూలు న్యాయ రాజధానిని చేస్తామని చెప్పేసి ఎలా చెప్తున్నారు మీరు? ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కట్టిస్తామని చెప్పేసి చెప్పారు పోయిన 5 ఏళ్లలో. కానీ కనీసం ఎక్కడే గానీ ఫౌండేషన్ గానీ లేదు ఇండోర్ స్టేడియం కి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఇండోర్ స్టేడియాలు గానీ తర్వాత పార్కులు గానీ ఎక్కడే గానీ కనీసం మౌలిక సదుపాయాలు గానీ ఎక్కడే గానీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ మేము ఖచ్చితంగా పార్కులు గానీ తర్వాత ఇండోర్ స్టేడియంలు గానీ క్రీడాకారులకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ముందుగా ఇంతకు ముందు ఎమ్మెల్యే అయితే ఎలా అబద్దాల హామీలు ఇచ్చారు, ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు గానీ రాష్ట్రం మీద అదే హామీలు ఒక ఛాన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ప్రజలు ఎవరు మోసపోరు, తెలుగుదేశాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పల్లవారిపాలెంలో నుదుటిపై బ్యాండేజ్తో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 13వ తేదీ నుంచి తగలని గాయానికి బ్యాండేజ్ అట్టించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ దెబ్బకి రాష్ట్రంలో మందుల షాపుల్లో బ్యాండేజ్ కొరత ఏర్పడిందని ఎద్దేవా చేశారు. చివరకు బ్యాండేజీలు దొరక్క సీఎం జగన్ బ్యాండేజీ లేకుండానే మీడియా ముందుకొచ్చారని విమర్శించారు. జగన్ ఆదేశాల మేరకే ఛార్జిషీట్లో వైఎస్ పేరును పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. జగన్ ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారన్నారు. అందుకే జగన్ సీఎం పదవి చేపట్టిన వెంటనే హడావుడిగా పొన్నవోలుకు పదవి కట్టబెట్టారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జిషీట్లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి, జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది. కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన అంటే ఎన్ని రోజులు, కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? ఎవడో ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. హామీలను నెరవేర్చలేని వైకాపా మేనిఫెస్టోను చెత్తకుప్పలో వెయ్యారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు.
2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏవి విలువ ఉంటుంది? ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తబుట్టలో పడేయండి. 50 ఏళ్ల రాజకీయ జీవితం, 3 పర్యాయాలు ఎమ్మెల్యే, 5 ఏళ్లు ఉప ముఖ్యమంత్రి. చెప్పుకోవడానికి ఎన్ని గొప్పలు ఉన్న నారాయణస్వామి ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వారసురాలని బరిలోకి దించారు. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి తోడు కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్న మేనల్లుడు ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. ఎలాగైనా మేనమామను దెబ్బకొట్టాలనే పట్టుదలతో జోరుగా జనంలోకి వెడుతుండటంతో కుమార్తె ఓటమి తప్పదని నారాయణస్వామి ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి పరువు నిలుపుకునేందుకు పాకులాడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైకాపాకు పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గంలో ఈసారి గెలుపు అవకాశాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారు. సహజ ప్రత్యర్థి తెలుగుదేశం నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న వేళ ఎన్నికలకు ముందే రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించిన నారాయణస్వామి వారసురాలిగా కుమార్తెను బరిలోకి దించారు. 20 ఏళ్ల పాటు మామకు వెన్నుదన్నుగా నిలిచిన మేనల్లుడు రమేష్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరారు. తన ఎదుగుదలను అడ్డుకున్న మేనమామను రాజకీయంగా దెబ్బకొట్టాలనే పట్టుదలతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. అటు తెలుగుదేశం నుంచి థామస్, ఇటు కాంగ్రెస్ నుంచి మేనల్లుడు రమేష్ హోరాహోరీగా జనంలోకి వెళుతుండటంతో రాజకీయంగా నారాయణస్వామి తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఒకప్పుడు వేపంజేరి పేరిట ఉన్న ఈ నియోజకవర్గం 2009లో జరిగిన పునర్విభజనతో గంగాధర నెల్లూరుగా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుతూహలమ్మ ఇక్కడ గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికి కోల్పోగా ఆ పార్టీ ఓటు బ్యాంకు వైకాపాకు మళ్లింది. ఈ పరిస్థితుల్లో 2014, 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణస్వామి విజయం సాధించారు. 2019 నుంచి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే 5 ఏళ్ల పాటు అధికార దర్పం ప్రదర్శించడం స్థానికంగా వైకాపా రాజకీయాలను శాసించే కులానికి నచ్చలేదు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటిస్తే కష్టమని భావించిన వైకాపా అధిష్టానం తొలుత చిత్తూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామిని పోటీ చేయించాలనుకుంది. ఆ తర్వాత మళ్లీ గంగాధర నెల్లూరు నుంచే బరిలో ఉంటారని ప్రకటించింది. చివరికి ఆయన్ను తప్పించి కుమార్తె కృపారాణికి సీటు గట్టబెట్టింది. ఈ పరిణామంతో అప్పటిదాకా నారాయణస్వామి వెంట ఉన్న మేనల్లుడు రమేష్ కాంగ్రెస్లో చేరిపోయారు. మేనమామను దెబ్బకొట్టాలనే పట్టుదలతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సహజంగా వైకాపాకు పడే ఓట్లనే కాంగ్రెస్ చీల్చే అవకాశం ఉండటంతో తన కుమార్తె ఓటమి తప్పదని నారాయణస్వామి ఆందోళన చెందుతున్నారు. నారాయణస్వామి గారు దళితులను వాడుకొని పక్కన పెట్టిన పరిస్థితి మేము కళ్ళారా చూశాము. అదేవిధంగా నాయకులను కూడా ఏ రోజు కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయాల. దళిత సామాజిక వర్గంలో రాజకీయంగా ఎవరిని పైకి ఎదగకుండా అణగదొక్కిన కార్యక్రమంలో నేను బాగా చలించిపోయాను. 20 సంవత్సరాలుగా ఆయన అమ్మడే తిరుగుతున్నాము. ఈరోజు ఆయన మమ్మల్ని అందరూ దూరం పెట్టి ఒక స్వార్థ రాజకీయం చేస్తున్నాడు. ఆయనకు వయసు అయిపోయింది. ఈరోజు కూతురుని తీసుకొచ్చి రాజకీయంలో వదిలినాడు. కూతురికి రాజకీయ పరిజ్ఞానం లేదు. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో రాక్షస పాలన జరుగుతుంది. ఇక్కడ ఒక బ్రిటిష్ పాలన కంటే ఎక్కువ చూస్తున్నాం. ఈరోజు పరిస్థితుల్లో అరాచకాలు ఎక్కువైపోయింది. కేసులు,
దాడులు అసలు నా జీవితంలో ఏ రోజు చూడని విధంగా ఈరోజు రాజకీయాలు ఉంటున్నాయి. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంటికి వెళ్తుంది. నారాయణ స్వామిని ఆ నారాయణ స్వామి భయపడే అతను టికెట్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా ఓడిపోతాడని భయపడే కూతురు టికెట్ తెచ్చిచ్చాడు. ప్రజలందరూ గమనించి ఆయన కూతుర్ని త్వరలోనే ఇంటికి పంపించే కార్యక్రమాలు చేయబోతున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈసారి కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గంగాధర నెల్లూరులో జెండా ఎగరేస్తుందని ఒక నమ్మకంతో మేమైతే ప్రచారానికి ముందుకెళ్తాం. దాదాపు 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నారాయణస్వామి 2004లో సత్యవేడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో అదే పార్టీ తరపున ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సత్యవేడు నుంచి గంగాధర నెల్లూరుకు మారారు. ఆ ప్రజా ప్రతినిధితో పాటు ఆయన సోదరుడి పేరు చెప్పగానే పశ్చిమ ప్రకాశానికి హడలే. 100 ఎకరాలను అమాంతం మింగేయడమే కాదు, మా భూదాహం తినది అంటూ చెలరేగిపోతున్నారు. దోపిడీలో సోదరులిద్దరిది ఒకే పంత. ఏ పనికైనా వీరికి కేటాక్స్ కట్టాల్సిందే. కొండలు గుట్టలను మాయం చేయడంలో దిట్టలు. చోటా నయంగా తమ్ముడు పేరొందగా ప్రజాసేవకి అమెరికా నుంచి ఆ ప్రజా ప్రతినిధి వచ్చారని వారి పార్టీ అధినేత ఆకాశం నెత్తికేస్తారు. అదే నిజమైతే పోటీకి మరో చోటుకు బదిలీ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశానికి చెందిన నియోజకవర్గంలో వైకాపా పాలనలో ప్రజాప్రతినిధితో పాటు ఆయన సోదరుడు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి మారింది. దేవుడి భూములు, దళితుల శ్మశానాలనే సెంటిమెంట్ వేళకు ఉండదు. ప్రైవేట్, ప్రభుత్వ భూములైనా కన్ను పడితే ఆక్రమణే. బినామీల పేర్లతో ఆన్లైన్లో మార్చుకోవడంలో సిద్ధహస్తులు. వివాదాస్పద, కోర్టుల్లో పెండింగ్, కుటుంబ తగాదాల్లో ఉన్న భూములపై గురిపెట్టారు. గొడవలు సృష్టించి తర్వాత తామే పంచాయతీ చేస్తారు. చివరకు బినామీ పేర్లతో రాయించుకుంటారు. రెవెన్యూ అధికారుల సాయంతో ఇలా 100 ఎకరాలు దోచేశారు. భూ ఆక్రమణల్లో ఈ సోదరుల అరాచకానికి హద్దే లేదు. మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన 10 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశామని చెప్పి రాత్రికి రాత్రే కంచె వేయించారు. రాజ్యలక్ష్మీనగర్ వద్ద దళితుల శ్మశానాన్ని వదల్లేదు. నకిలీ పత్రాలతో 4 ఎకరాలు కబ్జా చేశారు. ఎస్సీల శ్మశానాన్ని ఆక్రమించి కంచె వేశారు. వీరి అనుచరుడైన ఒక వైకాపా కౌన్సిలర్ గోగుల దిన్నెలో ఓ రైతు భూమిని దొంగ పత్రాలతో దోచేశారు. ఎర్రగొండపాలెంలో ఈ సోదరుల అండతో అనుచరులు భూ కబ్జాలతో చెలరేగిపోయారు. మార్కాపురం నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో ఉన్న ఓ విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓ పేద వ్యక్తికి తాతల నుంచి వచ్చిన ఎకరా భూమికి పన్నులు చెల్లించినట్లు దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించారు. ఈ ప్రజాప్రతినిధి సోదరులు మార్కాపురంలో R&B రహదారికి పక్కన 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారికి పరిహారం నామమాత్రంగా ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు. అనుచరులతో పెద్ద భవనాలు కట్టించారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో 2021లో 350 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆన్లైన్ చేశారు. ఈ వ్యవహారంలో విశ్రాంత తహసీల్దార్ అరెస్టు కాగా 17 మంది రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. రాయవరంలో వైద్య కళాశాలకు సమీపంలో సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుచరుల పేర్ల మీద అక్రమంగా ఆన్లైన్ చేయించి బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జగనన్న స్మార్ట్ సిటీకి కేటాయించిన 10.22 ఎకరాల భూమికి వైకాపా నాయకుడొకరు కంచె వేసి కబ్జా చేశారు. మార్కాపురం డ్రైవర్స్ కాలనీలో హైవేలోకి పోను మిగిలిపోయిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కౌన్సిలర్ ఆక్రమించి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. తర్లుపాడు మండలంలోని కల్లుజువ్వలపాడులో ఈ సోదరుల పేర్లతో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు. హైవే వద్ద 50 ఎకరాలను రెవెన్యూ అధికారుల ద్వారా తమ పేర్లకు మార్చుకున్నారు. కొనకనమెట్ల మండలం కాట్రకుంటలో 80 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత భూమిని ఆక్రమించిన వారికి ఈ సోదరులు అండ ఉంది. పొదిలిలోని విలువైన 5 సెంట్ల స్థలాన్ని వీరి బంధువులు సొంతం చేసుకున్నారు. కేతగుడిపిలో భూములను వైకాపా నాయకులు కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. గోగుల దిన్నెలో భూములు, స్థలాలను వైకాపా నాయకులు కొట్టేశారంటూ గ్రామస్తులు కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చెరువులు, కొండలు, కుంటలు ప్రభుత్వ భూముల నుంచి మట్టి తీయాలన్నా, వాగుల్లో ఇసుక తవ్వుకుని విక్రయించుకోవాలన్నా ఈ సోదరులకు కప్పం కట్టాలి. వీరికి తెలియకుండా ఎవరైనా మట్టిని తీస్తే అధికారులు రంగంలోకి దిగి కప్పం కట్టమని చెబుతారు. కడితే సరే సరి, లేదంటే లక్షల్లో జరిమానా విధిస్తారు. వాగుల్లోని ఇసుకను తరలించి డబ్బు వెనకేసుకున్నారు. అక్రమ వసూళ్లకు మండలానికి 2 గుత్తేదారులను నియమించుకున్నారు. తర్లుపాడు మండలం మంగళకుంటలో వైకాపా నాయకుల ఎర్రమట్టి దోపిడీపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే అతడిపై దాడి చేయించారు. బాధితుడిపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టారు.
ఎవరైనా వెంచర్ వేయాలంటే ఈ ప్రజాప్రతినిధి కుటుంబానికి 2% కే ట్యాక్స్ కట్టాల్సిందే. లేదంటే తనిఖీల పేరుతో అధికారులు కొర్రీలు పెడతారు. కేవలం స్థిరాస్తి వెంచర్ల నుంచే ఈ 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయల వరకు దండుకున్నారు. ఆరోగ్యశ్రీలోనూ కమిషన్లు తీసుకున్నారు. సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు మొండిచేయ చూపించే విధంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర సంపదను పెంచాలన్న ఉద్దేశం జగన్కు లేదన్నారు. రాష్ట్ర సంపద పెంచాలన్న ఉద్దేశం జగన్కు లేదని యనమల విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం జగన్కు తెలియదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ మేనిఫెస్టో ఇష్యూ చేశారు. అదొక ప్రజలకి ఒంటి చేయి చూపించినట్టుగానే ఉంది. ఎంచేతంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు. ఎంచేతంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు, కొత్తదనం కూడా లేదు. మరొకవైపు పచ్చి అబద్ధాలు. 99% నేను అమలు జరిపానని చెప్పడం అనేటువంటిది చాలా సత్యపూర్వమైనటువంటి విషయం. ఆర్థిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనే దానికి సమాధానం చెప్పాలి. అయితే 2018-19 వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలనేటువంటి ఆశయంగా పెట్టుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూస్తే, ఎకనామిక్స్ చేసినట్టు చూస్తే రెవెన్యూ డెఫిసిట్ ప్రత్యేకంగా 3.5% వెళ్ళిపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచారు కానీ అధికారులకు జీతాలు ఇవ్వడంలో కోతలు పెట్టారు. సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయారు. రాష్ట్ర సంపద పెంచాలి, రాష్ట్ర సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తగ్గుతాయనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. బహుశా దోపిడీలో ఎక్స్పర్ట్, అవినీతిలో ఎక్స్పర్ట్ కానీ ఫైనాన్స్ సిస్టమ్ లో ఆయన పాపం ఏబిసిడీలు కూడా రావు. ఎంచేతంటే ఫిస్కల్ డెఫిసిట్ మీరు చూస్తే బడ్జెట్ లో పెట్టిన దానికంటే డబుల్ బారోయింగ్ చేస్తున్నారు. ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆదాయం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఆదాయాన్ని పెంచడం లేదు కానీ అప్పులు పెంచుతున్నారు. ఎంచేతంటే ఇవి తీర్చాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చవలసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ. ఆ విధంగా పేదరికం పెరిగింది. పేదరికం తగ్గించడానికి మీరు ఏం చేశారు? మొత్తం సర్వనాశం చేశారు. సూపర్ 6 తోటి కానీ మీ మేనిఫెస్టో పోల్చుకుంటే ఈవెన్ 1% కూడా మీరు దగ్గరలో ఉంది. అంచేత చెడ్డ ఆలోచనలు, రాక్షస స్వభావాలు కలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాక్షస ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాక్షస ప్రభుత్వం వల్ల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం అనేటువంటి ప్రధానమైన అంశంగా ప్రజలు గుర్తించవలసిన. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహాడ్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో వాకథాన్ నిర్వహించింది. ఆప్ మద్దతుదారులు కేజ్రీవాల్ ఫోటో ఉన్న జెండాలతో వాకథాన్లో పాల్గొన్నారు. జైలుకా జవాబ్ ఓట్సే అని నినదించారు. కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీ ప్రజలు తరలివచ్చారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ను జైల్లో పెడితే ఆ ప్రచారం చేయలేదని భాజపా భావించిందని, కానీ ఢిల్లీ ప్రజలే స్వచ్ఛందంగా కేజ్రీవాల్ కోసం ప్రచారం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల ప్రచారం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భయాందోళనకు గురవుతున్నారని, అందుకే ప్రచార సభల్లో ఆయన ప్రసంగ వైఖరిని మార్చుకున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సాహిల్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం సాహిల్ ఖాన్ చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ముంబై సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఛత్తీస్గఢ్లో సాహిల్ ఖాన్ను అరెస్టు చేసింది. 2023 డిసెంబర్లో సాహిల్తో పాటు మరో 3 సిట్ విచారణకు పిలిచినా సాహిల్ ఖాన్ హాజరు కాలేదు. తర్వాత సిట్ ముందు హాజరైన సాహిల్ ఖాన్ను సిట్ ప్రశ్నించింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్నకు సాహిల్ ఖాన్ సహ యజమాని అని పోలీసులు వెల్లడించారు. స్టైల్ ఎక్స్క్యూజ్ మీ చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాహిల్ ఖాన్ ప్రస్తుతం ఫిట్నెస్ నిపుణుడిగా మారారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో మరో 31 మంది వ్యక్తులపై విచారణ జరుగుతోందని, నిందితుల బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా తాను కొనసాగలేనని లవ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్ సింగ్ లవ్లీ ఏడాదికే తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలతో పలువురు ఆప్ మంత్రులు జైలు పాలయ్యారని, అయినా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని, అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని లవ్లీ ఖర్గేకు రాసిన లేఖలో తెలిపారు.